చేస్తున్నటువంటి భావి శాస్త్రవేత్తలను తయారు చేస్తున్న మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. తర్వాత ఇప్పుడు మనం ప్రయోగాల ద్వారా మనం చూపిస్తే దానికి ఎక్కువ విజ్ఞానం అందే అవకాశం ఉంటుంది, విద్యార్థులకు ఎక్కువగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనకు ఇప్పుడు విద్యార్థులతో డైరెక్ట్ గా మనం బోధించే అవకాశం ఇప్పుడు ప్రస్తుతం లేదు. ప్రభుత్వాలు కూడా ఆశించేది ఏంటంటే మనము ఆన్లైన్ ద్వారానే బోధన సాగించే అవకాశాలు ఉన్నట్టుగా మనం భావిస్తున్నాం. కాబట్టి ఇట్లా ఆన్లైన్ లో బోధించిన లేకపోతే ఇంకా కొన్ని ప్రమాదకరమైనటువంటి ప్రయోగాలనైనా మనం లేదా మన దగ్గర ఉన్నటువంటి పరికరాలతో మనం ఆ ప్రయోగాన్ని చేసి చూపించలేనటువంటి కూడా ఉండొచ్చు. అటువంటి ప్రయోగాలన్నింటినీ కూడా మనం ఈ ఐసిటి బేస్డ్ ద్వారా మనం చూపిస్తే బాగుంటది. కాబట్టి ఇప్పుడు మనం ఈ ఐసిటి టూల్స్ కూడా నేర్చుకుంటే ఆల్రెడీ మనకున్నటువంటి సాంప్రదాయకమైన విజ్ఞానాన్ని ఇప్పుడు సాంకేతికతను జోడించి మీరు ఈ ప్రయోగాలన్నింటినీ కూడా రేపు మనకు ఆఫ్లైన్ లో క్లాసులు అంటే స్కూల్స్ ఓపెన్ అయినాక కూడా వీటిని మనం చూపిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అన్ని ప్రయోగాలను మనం చూపించలేం కాబట్టి వీటిని మనం ఐసిటి ద్వారా కూడా చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఐసిటి టూల్స్ అన్నిటిని కూడా మీరు అవగాహన చేసుకొని భవిష్యత్తులో మన పాఠశాల ప్రారంభమైన తర్వాత వీటిని అన్నింటినీ మనం క్లాస్ రూమ్ వరకు తీసుకెళ్లి ఇప్పుడు ఆఫ్లైన్ లో మనం 10th క్లాస్ ఒకటి నడిపిస్తున్నాం. వాళ్ళు కూడా ఈ ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రయోగాలన్నింటినీ కూడా మీరు చూపిస్తే బాగుంటది. దాదాపు అన్ని స్కూల్స్లలో కూడా మేము ఈ 10వ తరగతికి మాత్రం 6 నుండి 9 వదిలేసి 10వ తరగతికి మాత్రం మనం ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. దాదాపుగా అన్ని స్కూల్స్ స్టార్ట్ చేసినారని భావిస్తున్నాం మేము. ఈ ఆన్లైన్ క్లాసులలో కూడా ఈ ప్రయోగాలను మీరు ఐసిటి టూల్స్ ఉపయోగించి చూపిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి డిఎస్ఓ మహేందర్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం రూపకల్పన చేసిన ఏఎంఓ గారికి మరియు పోస్ట్ నాగరాజ్ సార్ గారికి, లక్ష్మీనాథం ఈరోజు ఆర్పి లక్ష్మీనాథం గారికి, అదేవిధంగా ప్రత్యేకంగా డిఓ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. జరిగింది నెట్. ఓకే సార్. సో వారికి ధన్యవాదాలు సార్. తప్పకుండా మీ సూచనలు తీసుకొని ఎస్ఎస్సి విద్యార్థులకు తరగతులు నిర్వహించే కార్యక్రమంలో మేము భాగస్వామ్యం అవుతాం. తప్పకుండా మీ విద్యాశాఖ నిర్దేశించిన ప్రణాళికలకు అనుగుణంగా మేము పనిచేస్తామని చెప్పి మా ఎస్సీ తరఫున, మా ఉపాధ్యాయుల ఫోరం తరఫున కూడా మీకు తెలియజేస్తున్నాం సార్. తప్పకుండా చేస్తాం సార్. ఓకే, మరి నిన్నటి కార్యక్రమం గురించి మనకు వివరాలు తెలియడానికి మద్దూరు మండలం నుంచి రాజమౌళి సార్ వారిని సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. వారి సూచనలు, వారి యొక్క ఒపీనియన్స్ మరియు నివేదికను సమర్పించాల్సిన కోరుతున్నాం సార్. రాజమౌళి సార్, ఓవర్ టు రాజమౌళి సార్. రాజమౌళి సార్, ఒక్క నిమిషం, 1 minute సార్. రాజమౌళి సార్ మీకు సార్, రాజమౌళి సార్ వెయిట్ రాజమౌళి సార్ వెయిట్ చేయండి. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, స్టార్ట్ నౌ. యా, కంటిన్యూ సార్. అందరికీ నమస్తే అన్న. కంటిన్యూ. ఓకే. ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఫర్ ద ఫిజికల్ టీచర్స్ మన ఐసిటికి అందరికీ స్వాగతం సార్. పేర్కొన్న నమస్కారాలు. ఈరోజు 15వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న మన కార్యక్రమం. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా విద్యా వ్యవస్థలో కొత్త ఒరవడిని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి
ఆడియో రావట్లేదు రాజమౌళి సార్. సార్ సిద్దిపేట జిల్లా సార్ వినిపిస్తుందా సార్? వినబడుతుంది, చెప్పండి. మీ బ్యాండ్ విడ్త్ లో ఉందని చెప్తుంది, వినబడుతుంది, చెప్పండి సార్. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అనేకమైనటువంటి కార్యక్రమాలతో సిద్దిపేటను అగ్రస్థానంలో ఉంచడంలో నిమగ్నమైనటువంటి నిత్య కృషి వలుడైనటువంటి గౌరవనీయులు పెద్దలు జిల్లా విద్యాధికారి అయినటువంటి డాక్టర్ కె రవికాంతరావు గారికి, వీరి సంకల్పములకు చేరుడు వాదవుడుగా మనోవేగంతో మానిటరింగ్ చేస్తూ వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను రూపొందిస్తూ మానిటరింగ్ చేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు ఏఎంఓ గారు డాక్టర్ తాళ్ళపల్లి రమేష్ గారికి, మరియు సెక్టోర్ అధికారి రమేష్ సార్ గారికి, మిగతా సెక్టర్ల అధికారులకు నమస్కారాలు సార్. ఒక విద్యార్థి డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా వారికి వెన్నెముకైనటువంటి ఫిజికల్ సైన్స్ ను మన టీచర్స్ కు, విద్యార్థులకు సులభంగా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అందించడానికి గాను, మరియు ఐసిటి బోధనను అందించడానికి గాను దక్షత కలిగినటువంటి ఆర్పీలను పరిచయం చేస్తూ వారి ద్వారా వండర్ఫుల్ సక్సెస్ఫుల్ కార్యక్రమాలను తనదైనటువంటి శైలిలో సమన్వయం చేస్తున్నటువంటి జిల్లా సైన్స్ అధికారి మహేందర్ సార్ గారికి, మరియు వివిధ మండల విద్యాధికారులకు, స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లకు, మరియు ఇంత చక్కటి ప్రోగ్రామ్ ను డిజైన్ చేసి ప్లాట్ఫామ్ గా ఉన్నటువంటి ఎఫ్పిఎస్టి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, మరియు నాతో పాటు ఐసిటి క్లాసులకు హాజరవుతున్నటువంటి ఫిజికల్ సైన్స్ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత 15 రోజుల శిక్షణ కార్యక్రమం దినదిన ప్రవర్తమానంగా రూపొందుతున్నటువంటి ఈ తరుణంలో నిన్న అనగా 14వ రోజు శిక్షణ యొక్క నివేదికను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నా సార్. నా పేరు రాజమౌళి, ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్, జెడ్పీహెచ్ఎస్ మద్దూర్. నిన్నటి సెషన్ లో గౌరవనీయులు పెద్దైనటువంటి ఏఎంఓ గారు డాక్టర్ తాళ్ళపల్లి రమేష్ గారి యొక్క తొలి పలుకులతో మన సమావేశం ప్రారంభమైంది. ముందుగా గౌరవనీయులైనటువంటి ఎస్ఆర్పి గారు లక్ష్మీనాథన్ సార్ గారు మొత్తం మనకు 6 యాప్స్ గురించి పరిచయం చేయడం జరిగింది. అందులో మొదటిది దీక్ష యాప్. ఇది ముఖ్యంగా మన పాఠశాల యొక్క పాఠ్య పుస్తకాల్లో ఇవ్వబడినటువంటి క్యూఆర్ కోడ్ తో స్కాన్ చేసి విద్యార్థులకు వీడియోను చూపించడానికి అనుకూలంగా ఉందని, దీక్ష సైట్ లోకి వెళ్ళి క్యూఆర్ కోడ్ ఎంటర్ ఎలా చేయాలి, మరియు వివిధ రకాలైనటువంటి ఎంసీక్యూలను ఎలా పరిష్కరించుకోవాలి, అదేవిధంగా 8వ తరగతి 9వ తరగతి సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్ లెసన్స్ సంబంధించినటువంటి మెటల్స్, నాన్ మెటల్స్, న్యూటన్ యొక్క యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అవన్నీ కూడా చూపించడం జరిగింది. రెండవది రే డయాగ్రామ్స్ యాప్. దీని ద్వారా మన 9వ తరగతిలో ఉన్నటువంటి మానవుని కన్ను, రంగుల ప్రపంచం, ప్రిజం మరియు రే డయాగ్రామ్స్ సంబంధించినటువంటి మిగతా కాన్వెక్స్, కాన్కేవ్ మిరర్స్ సంబంధించినటువంటి రే డయాగ్రామ్స్ ను పరిచయం చేయడం జరిగింది. వివిధ రకాలుగా మనకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా మూడవమైనటువంటిది స్కై వ్యూ అట్ ద రేట్ ఆఫ్ లైట్ యాప్. చాలా వండర్ఫుల్ టూల్ గా మనకు చూసాం సార్. యాక్చువల్గా దీనికి సంబంధించి మనం చూస్తే అంతరిక్షంలో లైవ్ గా చూడడానికి వాడుకోవచ్చు అని సార్ చెప్పారు నిన్న. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకుని చూసినట్లయితే మనకు హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఎట్లయితే ఉందో దానిలాగా వాడుకోవచ్చు అని మనకు అర్థమైపోయింది. మనం నిన్న సార్ కూడా మనకు ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు వివిధ గ్రహాలు, నక్షత్రాల యొక్క గమనాలని పరిశీలించే విధంగా వారు గదిలో తిరుగుతున్నప్పుడు మనకు ప్రత్యక్షంగా ఒక ప్లానిటోరియం ను సందర్శించినటువంటి అనుభూతి కలిగింది మనకు. దీన్ని మన మిత్రులు కూడా చాలా మంది, మన ఫిజికల్ సైన్స్ మిత్రులందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని మన ఎఫ్పిఎస్టి గ్రూప్ లో కూడా రకరకాలైనటువంటి పోస్టులను మనకు పెట్టడం జరిగింది సార్. అదేవిధంగా 4వది ఫిజిక్స్ యొక్క వర్చువల్ ల్యాబ్. ఇది ఫినోమినల్ టూల్. దీని ద్వారా ఇమేజెస్ ఇన్ ప్లేన్ మిర్రర్, తర్వాత మిక్సింగ్, తర్వాత టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, కలర్ మిక్సింగ్, తర్వాత న్యూటన్ కలర్ వీల్ గురించి అన్నిటి కూడా వివరించడం జరిగింది. ఇది అని కూడా చెప్పింది ఏంటంటే ఇవన్నీ కూడా మొబైల్లో మనకు చేయడానికి అనుకున్నటువంటి యాప్ గా దీన్ని కూడా పరిచయం చేయడం జరిగింది. 4వ తర్వాత మనకు ముఖ్యంగా కెమిస్ట్రీలో మన మిత్రులందరూ అడిగారు, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి యాప్స్ ఏమైనా ఇంట్రొడ్యూస్ చేయండి సార్. మన చాటింగ్ లో కూడా నేను కూడా సార్ చాట్ ద్వారా అడగడం జరిగింది. దాంట్లో మన గౌరవనీయులు ఎస్ఆర్పి గారు లక్ష్మీనాథన్ సార్ గారు ఒక వండర్ఫుల్ ఒక బీకర్ యాప్ ను రాష్ట్రంలోనే మొదటిసారిగా ఎస్ఆర్పీలకు కూడా తనే పరిచయం చేసినటువంటి యాప్ ను మనకు పరిచయం చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు సార్. దీని ద్వారా మనం చూసినట్టయితే జింక్ మరియు హెచ్సిఎల్ యొక్క ప్రయోగాన్ని, జింక్ వర్సెస్ హెచ్సిఎల్ ఏదైతే ఉందో దాన్ని మనం వితౌట్ కెమికల్స్ లేకుండా అంటే ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తూ మనకు వివరంగా ప్రజెంటేషన్ చేయడం జరిగింది.
అదేవిధంగా దీనికి సంబంధించి ఇంకా ఏమైనా ఉన్నాయా సార్ అని అడిగితే కెమిస్ట్రీ యాప్లు కూడా చెప్పడం జరిగింది. కానీ అది ఫ్రీ కాదు, అది పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి సంవత్సరం 350-400 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది సార్. ఇది 5వది. అదేవిధంగా చివరిగా మన భాస్కర్ రెడ్డి సార్ అడిగినటువంటి ఒక క్వశ్చన్ కు మైండ్ మ్యాప్ సంబంధించిన దానిలో ఒకటి చెప్పండి సార్ అంటే, వారు మైండ్ మ్యాప్ సంబంధించిన యాప్ ఏదైతే ఉందో mindemo.com గురించి కొంచెం ఇంట్రడ్యూస్ చేశారు. అది తర్వాత చెప్తా అని చెప్పి సమయభావంలో ఇంట్రడ్యూస్ చేస్తా అని చెప్పడం జరిగింది. తర్వాత మన మిత్రుల ముందు ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడిగిన తర్వాత మన సెషన్ ఇద్దరితో ముగిసింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా, అంటే ముఖ్యంగా మన డిఎస్ఓ మహేంద్రన్నకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభినందనలు, మరియు అవకాశం ఇచ్చినటువంటి మిగతా మిత్రులకు, అందరి పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ మహేంద్ర. ధన్యవాదాలు సార్ అందరికీ. థ్యాంక్ యూ రాజమౌళి సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా చక్కటి నివేదికను మాకు సమర్పించారు. థ్యాంక్ యూ. మీరు కూడా దాన్ని డాక్యుమెంట్ రూపంలో ఇస్తే మేము చాలా ప్రిజర్వ్ చేస్తాం. భవిష్యత్తులో మన ఎఫ్ఎస్టీ ఏం కార్యక్రమాలు చేసింది అన్నప్పుడు ఇవన్నీ నివేదికలు మనకు ఉపయోగపడతాయి సార్. తప్పకుండా మాకు నివేదిక ఇవ్వండి. మీరు వాటర్ రూపంలో మాకు మెయిల్ చేయండి, మేము దాన్ని తీసుకుంటాం సార్. ఓకే సార్, ఓవర్ టు ఈరోజు ఎస్ఆర్పి స్టేట్ రిసోర్స్ పర్సన్ లక్ష్మీనాథన్ సార్. ఓవర్ టు లక్ష్మీనాథన్ సార్. యూ విల్ సెషన్ స్టార్ట్ అండ్ కంటిన్యూ సార్. Okay, thank you Mitrama. Wonderful, today's presentation is very nice. Madnur mana physical science మిత్రుడు రాజమౌళి సార్. యా, జడ్పిహెచ్ఎస్ మద్నూర్ పేరు అంటే వరుసగా ఎట్లా జరిగిందని కళ్ళగట్టినట్టుగా ప్రజెంటేషన్ చేశారు. నైస్ ప్రజెంటేషన్ సార్, వండర్ఫుల్. థ్యాంక్ యూ. మిత్రులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సిద్దిపేట మిత్రులు, భౌతిక రసాయన శాస్త్ర మిత్రులు మరియు ఇతర జిల్లాల మిత్రులు కూడా ఉన్నట్టు తెలిసింది. అందరి మిత్రులకి స్వాగతం, సుస్వాగతం. 15 రోజులు సక్సెస్ఫుల్ గా విజయవంతంగా మరి వచ్చే ఈ సెషన్ లోకి రావడానికి సహకరించినటువంటి జిల్లా విద్యాశాఖాధికారి గారికి, ఆ తర్వాత ఏఎంఓస్ కి, సెక్టరల్ ఆఫీసర్స్ కి, ఆ తర్వాత జిల్లా విద్యా తోడ్పడినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఈ మంచిగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మిత్రుడు హోస్ట్ నాగరాజు గారికి, ఆ తర్వాత డిఎస్ఓ మహేందర్ రెడ్డి సార్, పవర్ఫుల్ టూల్, తను ఐసిటి పవర్ఫుల్ టూల్ అంట నేను. ఇంత ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మిత్రుడికి, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుల అందరి తరఫున స్వాగతాంజలు. సో ఈరోజు సెషన్ని నేను నిన్న మిస్ అయినటువంటి కొన్ని టూల్స్, దాంతో సహా ఇంకా కొన్ని మీ ఉత్సాహం చూసిన తర్వాత నాకు ఇంకొక 2 టూల్స్ నేర్పించాలనిపించింది. మన ఉపాధ్యాయులే కదా, ఒక 300 మంది, దాదాపు 268, 300 మంది ఉపాధ్యాయులు నేర్చుకుంటున్నారంటే అందులో అట్లీస్ట్ ఒక సగం మంది ఉపాధ్యాయులు పిల్లలకు చేరవేర్చిన ఒక పాఠశాలలో దాదాపు 200 మంది పిల్లలు, 150 × 200 అంటే కొన్ని వేల మంది పిల్లలకు హెల్ప్ అవుతుంది అన్నటువంటి చిన్న సదుద్దేశం. వాళ్ళ సొంత పిల్లలకు కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఇది నేర్చుకున్నది ఎప్పుడు కూడా పోదు. మన ఉపాధ్యాయులు ఒక సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం మల్టిప్లై అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ సిచ్యువేషన్లో మరి ఇంత అతి ఉత్సాహంగా నేర్చుకోవడానికి ముందుకు వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సో మొట్టమొదటిగా నేను చాలా మంది మన మిత్రులు ఏం చెప్పారంటే, సార్ ఈ తెలుగు టైపింగ్ కానీ హిందీ టైపింగ్, స్కూళ్ళల్లో ఉన్నటువంటి హిందీ టీచర్స్, ఉర్దూ టీచర్స్ ఎవరైతే ఉన్నారో, తెలుగు అంటే అతి కష్టపడి ఏదో ఒక రకంగా కొడుతున్నాం, కానీ హిందీ కానీ ఉర్దూ కానీ ఇట్లాంటి, ఈవెన్ దో సాంస్క్రిట్, కన్నడ ఇట్లాంటి ఏవైతే లాంగ్వేజెస్ ఉన్నాయో ఆ లాంగ్వేజ్ మనము టైప్ చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతున్నది. ఈవెన్ దో తెలుగు కూడా టైప్ చేసుకోవడానికి ఇబ్బందిగా అవుతుంది అన్నటువంటి కొద్దిగా ఒక వాయిస్ నా దగ్గరికి రీచ్ అయింది, దాదాపు రాష్ట్రంలో చాలా మంది ఉపాధ్యాయుల తరఫున. కాబట్టి మొదటగా నేను ఆ టూల్ని మనం కంప్యూటర్లో ఏ విధంగా మనము టైప్ చేయకుండానే, వితౌట్ టైప్ చేయకుండానే మనం ఏ విధంగా ఆ స్క్రిప్ట్ని మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక గూగుల్ ఫామ్లో కానీ లేకపోతే ఒక అప్లికేషన్ టైప్ చేసేటప్పుడు కానీ మనకు ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని నేను మీ ముందు ఉంచుతాను. సో మొదటగా నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆల్రెడీ మీకు మొదటి రోజు శిక్షణ కార్యక్రమంలో మన నాగరాజ్ సార్ మీకు కొన్ని అంశాలని మీకు పరిచయం చేయించడం జరిగింది. అందులో గూగుల్ డ్రైవ్కు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. గూగుల్ డ్రైవ్లో ఏమేమి అంశాలు ఉంటాయి, ఎక్కడెక్కడ ఏముంటాయి, గూగుల్ డాక్స్ ఎక్కడ ఉంటుంది అనే అంశాన్ని
అదే ప్యాటర్న్ ఒక్కసారి నేను మూవ్ చేసి అక్కడికి దాకా తీసుకెళ్ళి నేను మీకు మళ్ళీ ఈ అంశాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. మొదటగా మనకు ఉన్నటువంటి ఏవైతే ఇంటర్నెట్ బ్రౌజర్స్ ఉన్నాయో ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనబడుతున్నాయి కదా. ఒక్కసారి మహేందర్ సార్ నా మాట ఈ విజువల్ 2 బాగా కనపడుతున్నాయి, ఒక్కసారి చెప్పండి. ఓకే సార్, ఓకే, పర్వాలేదు, ఓకే, నైస్, కంటిన్యూ. ఓకే, రైట్ రైట్. సో ఇక్కడ మన డెస్క్టాప్ మీద కనబడుతున్నటువంటి క్రోమ్ కావచ్చు, లేకపోతే ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్ కావచ్చు, లేకపోతే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కావచ్చు, ఒపేరా కావచ్చు, మీ దగ్గర ఏదైతే ఉందో అట్లాంటి ఒక వెబ్ బ్రౌజర్ని క్లిక్ చేసి ఈ పైన ఉన్నటువంటి అడ్రస్ బార్ ఏదైతే ఉందో అడ్రస్ మిత్రమా కొంచెం సౌండ్ పెంచు, ఎందుకంటే చాలా మంది మొబైల్స్ లో వింటున్నారు కాబట్టి వాళ్ళకు బ్యాండ్విడ్త్ సరిపోదు, కొంచెం వాయిస్ పెంచండి. ఓకే, ఇప్పుడే భోజనం చేసినాను 1:30కి. ఓకే, అంటే ఎనర్జీ బాగున్నట్టే. ఓకే ఓకే, రైట్, ఎస్. సో ఈ మనము ముందుగా ఈ టూల్లోకి రావాలి అని అనుకున్నప్పుడు ఈ పక్కన జీమెయిల్, మనము ఈ గూగుల్ క్రోమ్ నేను ఓపెన్ చేసినట్లయితే గూగుల్ క్రోమ్ మన జీమెయిల్ అకౌంట్ తోటి సైన్ ఇన్ అయి ఉండాలి. అంటే గూగుల్ అకౌంట్ తోటి మనం సైన్ ఇన్ అయి ఉండాలి. అంతకంటే ముందే మనం జీమెయిల్ మనకు క్రియేట్ చేయడం వచ్చి ఉంటే జీమెయిల్ ద్వారా మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ సెర్చ్ బార్లో గూగుల్ అకౌంట్ అని టైప్ చేయాలి. GOOGLE గూగుల్ అకౌంట్ అంటే దాదాపుగా అందరిది ఉంటుంది, కానీ మినిమం ఫండమెంటల్ ఇదే కాబట్టి నేను స్టార్టింగ్ నుంచి చెప్తా ఉన్నా. గూగుల్ అకౌంట్ అని టైప్ చేసి ఎంట్రీ చేసినట్లయితే మొట్టమొదటిది అకౌంట్ ఆఫ్ గూగుల్ అని చెప్పి వస్తుంది. దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ ఇప్పుడు నాకు డైరెక్ట్గా లాగిన్ అవుతుంది, కానీ మీకు వచ్చేసేసి ఏమవుతుంది అంటే ఇలా అడుగుతుంది ఇక్కడ జీమెయిల్ ఎంట్రీ చేయండి అని. సో మీరు జీమెయిల్ డాటా అంతా ఎంట్రీ చేయగానే అప్పుడు మీకు ఎలా వస్తుంది అని అంటే ఈ రకంగా ఈ కార్నర్లో మీ పేరుకు సంబంధించినటువంటి మొదటి అక్షరం కావచ్చు. ఇక్కడ కర్సర్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ కర్సర్ని ఇక్కడ ఈ కార్నర్లో రైట్ టాప్ కార్నర్లో ఇక్కడ మీ గూగుల్ అకౌంట్, మీ యొక్క పేరు, మీ జీమెయిల్ తోటి లాగిన్ అయినటువంటి మీ ఫోటో పెడితే ఫోటో అవుతుంది, లేకపోతే అక్షరాలు వస్తాయి ఏ కానీ అట్లా మీ మొదటి అక్షరం ఇక్కడ కార్నర్లలో రంగులలో వచ్చి ఉంటుంది. ఇలా వచ్చింది అని అంటే ఇక్కడ ఈ క్రోమ్ అనేది గూగుల్ తోటి మీ జీమెయిల్ అకౌంట్ లింక్ అయింది అని అర్థం. సో అలా అయిన తర్వాతనే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ పక్కన గ్రిడ్ కనపడుతుంది కదా, 9 చుక్కల గ్రిడ్. ఆ గ్రిడ్ని మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు గూగుల్ డ్రైవ్ కనపడుతుంది. వీలైతే ఇది బాగా కిందికి ఉన్నది అనుకోండి, దాన్ని ఇలా హోల్డ్ చేసి అంటే మౌస్లో ఉన్నటువంటి ఎడమ బటన్ని అట్లా ఒత్తి పట్టాల కొద్దిసేపు పట్టి మౌస్ వెళ్తే దీన్ని ఎక్కడికైనా సరే ఈ విధంగా మూవ్ చేయవచ్చు. అంటే కిందికుంటే ఉన్న యాప్ని పైకి ఉన్న యాప్ని ఇట్లా కిందికి, మనకు అత్యవసరంగా ఉన్నటువంటి యాప్స్ని ఈ రకంగా పైకి తీసుకురావచ్చు. సో ఇప్పుడు మనకు గూగుల్ డ్రైవ్కు సంబంధించింది కాబట్టి దీనిపైన నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే ప్రతి ఒక్కరు ఎవరైతే జీమెయిల్ క్రియేట్ చేశారో వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా 15 GB అనేది ఫ్రీగా మనకు గూగుల్ వాళ్ళు మనకు ఫ్రీగా ఇస్తున్నటువంటి సర్వీసెస్. అందుకనే మనము అన్ని మెయిల్లలో జీమెయిలే వాడుకోవడానికి కారణం ఏంది, అన్ని ఈమెయిల్స్లలో యాహూ మెయిల్ ఉంది, ఆ తర్వాత ఇట్లాంటి అన్నీ ఉన్నాయి, వన్ బుక్ ఉంది, వన్ నోట్ ఉంది, ఇట్లా రకరకాల అన్ని మెయిల్స్ ఉన్నాయి, హాట్ మెయిల్ ఉంది. అన్నిట్లలో మనం జీమెయిల్ ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అని అంటే వీడు మనకి దాదాపు 15 GBల ఫ్రీ స్పేస్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నాడు. కాబట్టి మనం జీమెయిల్ని ఎక్కువగా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇందులో వచ్చిన తర్వాత ఇందులో ఉన్న టూల్స్ గురించి మిత్రుడు అంతా చెప్పింటాడు. ఇక్కడ పక్కన న్యూ అనేటువంటి బటన్ మనకు కనపడుతుంది. ఆ న్యూ మీద క్లిక్ చేయగానే కిందికి ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది. ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది. ఈ ఫైల్ ఎట్లా అప్లోడ్ చేయాలా, ఫోల్డర్ ఎట్లా అప్లోడ్ చేయాలా మిత్రుడు చెప్పింటాడు. గూగుల్ డాక్స్ అని మీకు కనబడుతున్నా చూడండి. ఈ టూల్స్ అన్ని గురించి కూడా మళ్ళీ మీకు మిత్రుడు పరిచయం చేస్తాడు. ఇప్పుడు నేను అవసరమైన టూల్ని మాత్రమే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి బ్యాక్ వచ్చి చూద్దాం. ఇక్కడ న్యూ అని క్లిక్ చేయగానే డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్లో గూగుల్ డాక్స్ అని మనకు కనబడుతుంది. ఈ చేతు ఇదే రూట్లో అంటే ఈ ప్యారలల్ లైన్ రూట్లోనే మనం వెళ్ళాలి. ఒకవేళ పైకి కిందికి వెళ్తే పైన దానికి వస్తుంది. ఇట్లా కరెక్ట్గా దాని మీద చూపుడు వేలు రాగానే మనకి ఇదే ట్రాక్లో మనము మూవ్ కావాలి. ఓకే, సో మళ్ళీ ఒకసారి ఎస్, ఇక్కడ ఇదే ట్రాక్లో క్లిక్ కాగానే ఈ పక్కన బ్లాంక్ డాక్యుమెంట్ అని వస్తుంది. ఈ బ్లాంక్ డాక్యుమెంట్ని మనం క్లిక్ చేయాలి. అంటే ఇది గూగుల్ డాక్స్ అనేది ఏంది అని అంటే
మనకు మైక్రోసాఫ్ట్‌లో, విండోస్‌లలో ఎంఎస్ ఆఫీస్ మనం ఏస్తా ఉంటాం మనము మామూలుగా. విండో వర్డ్, మైక్రోసాఫ్ట్ వర్డ్ టైప్ చేస్తాం చూసినారా? సో, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ అండ్ మోర్ దాన్ దట్. నేనేమంటానంటే దానికన్నా ఎక్కువ అని చెప్తాను నేనింకా. ఎట్లా ఎక్కువనో మీరు ఇప్పుడు చూసిన తర్వాత చెప్పండి. ఇది ఎక్కువనా కాదా మీరే చెప్తారు. సో, ఇప్పుడు ఒక ఎంఎస్ వర్డ్ ఇక్కడ ఓపెన్ అయింది. అక్కడ ఏవైతే టూల్స్ మీకు కనబడుతున్నాయో అన్ని టూల్స్ ఇక్కడ పైన కనబడుతున్నాయి. మనకు ఫాంట్స్ యాడ్ చేసుకోవడము, ఆ తర్వాత ఎవ్రీథింగ్ ఇక్కడ అన్నీ కనబడుతున్నాయి. అలైన్‌మెంట్ చేసుకోవడము, ఆ తర్వాత బుల్లెట్ పాయింట్ ఇచ్చుకోవడం ఇయన్నీ మీకు తెలుసు. నేను స్పెషల్‌గా చెప్పాల్సిన పనేం లేదు. ఓకే. సో, ఇది ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు ఈ పైన అన్‌టైటిల్ దీనికి మనకు ఈ డాక్యుమెంట్‌కి కావాల్సినటువంటి పేరు ఇక్కడ మనం పెడతాం అన్‌టైటిల్ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో మనం టైప్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. తెలుగు డాక్యుమెంట్ అనుకుంటే తెలుగు డాక్యుమెంట్ ఏదో ఒక రకంగా మనం టైప్ చేస్తాం. ఓకే. తెలుగు డాక్యుమెంట్ లేదా ఫిజికల్ సైన్స్ డాక్యుమెంట్ వాటెవర్ ఇట్ ఈస్. ఇక్కడ ఈ ఈ ఏదైతే మనం డాక్యుమెంట్ తయారు చేస్తున్నామో డాక్యుమెంట్ పేరు ఈ రకంగా పెట్టేసేస్తాం. అయితే ఇక్కడ గొప్పతనం ఏందంటే మనం సేవ్ చేయాల్సిన పనేం లేదు. కొడుతున్న వెంటనే ఆటోమేటిక్‌గా చూడండి సేవ్ టు డ్రైవ్ అని వచ్చేసింది చూడండి ఆడ పక్కన. ఆటోమేటికల్‌గా ఇది డ్రైవ్‌లో సేవ్ అయిపోతది. కొట్టగానే డ్రైవ్‌లో సేవ్ అయితది. కరెంట్ పోయినా సరే వెంటనే డ్రైవ్‌లో సేవ్ అయితది. మీరు కొట్టడమే లేటు. కాబట్టి స్పెషల్‌గా మనం కంట్రోల్ ఎస్ అని నొత్తడమో, పైన ఉన్నటువంటి సేవ్ బటన్ నొక్కడమో అట్లాంటివి చేయాల్సిన పనేం లేదు. సో, ఇది దీనిలో ఉన్నటువంటి గొప్పతనం. సో, ఇంకా వండర్‌ఫుల్ ఏంటంటే మనం అసలు ఈరోజు ఇది నేర్పించడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఇక్కడ మనకి టూల్స్ అని కనబడుతున్నది. ఒకసారి మిత్రులందరూ కొద్దిగా కాన్సంట్రేట్ చేయండి. ఇక్కడ టూల్స్ కనపడుతున్నది. టూల్స్ మీద క్లిక్ చేయగానే మనకొక డ్రాప్ డౌన్ లిస్ట్ వచ్చింది. ఆ డ్రాప్ డౌన్ లిస్ట్‌లో వాయిస్ టైపింగ్ అని వచ్చింది చూడండి ఇక్కడ. ఓకే. దీని షార్ట్‌కట్ కీ ఏందనంటే కంట్రోల్ షిఫ్ట్ ఎస్. కంట్రోల్ పట్టుకొని, షిఫ్ట్ పట్టుకొని ఎస్ ఒత్తేస్తే డైరెక్ట్‌గా వాయిస్ టైపింగ్ వస్తది. ఒక్కసారి ఈ వాయిస్ టైపింగ్‌ని నేను సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేయగానే పక్కన ఒక మైక్ వచ్చింది చూడండి. సో, ఇక్కడ మైక్ వచ్చిన తర్వాత ఆ మైక్ పైన లాంగ్వేజ్ వచ్చింది ఇంగ్లీష్ అని. సో, ఇక్కడ దాని పక్కనే ఇంగ్లీష్ పక్కనే ఇక్కడ చిన్న ట్రయాంగిల్ అంటే కింది వైపు వర్టెక్స్ ఉన్నటువంటి శీర్షం ఉన్నటువంటి ఒక ట్రయాంగిల్ కనపడుతుంది. ఆ ట్రయాంగిల్ దగ్గర క్లిక్ చేయగానే ఇందులో మొత్తం లాంగ్వేజెస్ మనకొస్తున్నాయి చూడండి. సో, ఇవన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో మనకు ఉండడం గమనించవచ్చు. సో, ఇప్పుడు నాకు తెలుగు కావాలనుకుంటే టీ వరకు నేనెళ్ళాలి. అంటే ఇక్కడ నేనేం చేస్తున్నా మౌస్‌ని ఇక్కడ పెట్టి ఈ మౌస్‌లో స్క్రోలర్ ఉంటది. అంటే మౌస్‌కి ఇక్కడ నేను నా చిన్న విండోలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీకు కనబడతది. ఇక్కడ మధ్యలో స్క్రోలర్ ఉంటది. తిప్పేది మధ్యలో స్క్రోలర్. ఓకే. ఐ హోప్ కనిపిస్తుందనుకుంటా ఈ మధ్యలో. ఈ 2 వేలకి మధ్యలో ఈ చిన్న పైన టాప్‌లో చూడండి. నేను కనిపిస్తున్న దగ్గర నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఈ మధ్యలో మౌస్‌కి మధ్యలో ఇక్కడ ఉంటుంది. ఈ మౌస్ మధ్యలో ఉన్నటువంటి ఆ స్క్రోలర్‌ని పట్టుకొని మనము ఈ విధంగా కిందికి మన వైపు రోల్ చేసుకుంటా పోతే కిందికొస్తుంది. లేదు ఆ స్క్రోలర్ లేదు అంటే ఈ పక్కన మీకు స్లైడర్ ఉంది. ఈ స్లైడర్‌ని పట్టుకొని కిందికి లాగినా గాని మనం వెళ్ళిపోవచ్చు. సో, ఇక్కడ టీ అనే అక్షరం వచ్చేంత వరకు తెలుగు కాబట్టి టీ అనే అక్షరం వచ్చేంత వరకు మనం వెళ్దాం. ఇక్కడికెళ్ళినట్లయితే మనం చూద్దాం ఇక్కడ. ఓకే. ఆ తర్వాత కూడా కంటిన్యూ ఉర్దూ వచ్చింది. ఉర్దూ తర్వాత హిందీ వచ్చింది. ఇంకా కొద్దిగా స్క్రోల్ చేద్దాం. మీకు ఇక్కడ తెలుగు అని కనపడుతుంది చూడండి. ఓకే. ఈ తెలుగును సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ పైన తెలుగు వచ్చేసింది చూడండి. తెలుగు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ మైక్ బటన్ ఏదైతే ఉందో మైక్ బటన్ మీద ఈ విధంగా క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఎర్రగా వచ్చింది. ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నాను నేను. క్రింది వాటిని ఎలా వచ్చింది? క్రింది వాటిని జతపరచండి. చూడండి నేను మాట్లాడితేనే ఉన్నా అట్లా టైప్ అయిపోతూనే ఉన్నది. నేను ఇక్కడ తెలుగు ఏం మాట్లాడాల్సిన పని లేదు. హాయిగా నేను మాట్లాడితేనే ఉన్నా. ఎవ్రీథింగ్ వాటెవర్ ఐ డిడ్ నేనేం మాట్లాడుతున్నానో అన్నీ కూడా అక్కడ టైప్ అయితేనే ఉన్నది. ఓకే. చూడండి ఇక్కడ. ఓకే. ఒకవేళ ఆపాలి అనుకోండి దీన్ని క్లిక్ చేసేస్తే సరిపోతుంది. మళ్ళీ స్టార్ట్ చేయాలనుకోండి మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే. కుంభాకార కటకాన్ని మాట్లాడేటప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిగా స్పేస్ తీసుకొని ఇప్పుడు నేను ఎంత ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఒకసారి. కుంభాకార కటకాన్ని పూటాకార ఒకవేళ రాని పక్షంలో ఉంటే ఒకసారి మళ్ళీ మైక్‌ని ఆఫ్ చేయాలి. సిగ్నల్ వీక్ ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ క్లిక్ చేయాలి. పూటాకార అంటే ఇంతకుముందు మాట్లాడిన మాటల్ని మళ్ళీ రికగ్నైజ్ చేస్తున్నది. సో, ఓపికగా ఇట్లా కొద్ది స్పేస్ ఇచ్చుకుంటూ
కొద్దిగా స్పేస్ ఇచ్చుకుంటూ మనం మాట్లాడితే ఆ తర్వాత దీన్ని మొత్తం సెలెక్ట్ చేసుకొని దీనికి కావాల్సినటువంటి నంబరింగ్ బోల్డ్ కానీ ఇటాలిక్ కానీ నంబరింగ్ ఇవ్వడం కానీ ఈ ప్రాసెస్ అంతా మళ్ళీ మనం దీని సెటప్ మళ్ళీ చేసుకోవచ్చు ఎంట్రీ ఇచ్చుకుంటూ. సో దీన్ని అంతా కూడా మనము పేపర్ తయారు చేసేటప్పుడు కానీ లేదా మనకు గూగుల్లో ఏదైతే ఉందో దా ఏది గూగుల్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు కానీ మనం ఈ టూల్ని వండర్ఫుల్గా యూజ్ చేసుకుంటాం క్వశ్చన్ ప్రిపరేషన్ చేసేటప్పుడు. సో దీన్ని నేను ఇప్పుడు యాప్స్ మధ్యలో దీన్ని ఎందుకు యూజ్ చేయాల్సి వచ్చింది అని అంటే యాప్ ఒకటి ఉంది మనకు. యాప్ని నేను చూపించకంటే ముందు మళ్ళీ కంప్యూటర్లోకి రాను కాబట్టి మొబైల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇందులోకి రావడం కొద్దిగా ఇబ్బంది కాబట్టి ఇందులో షేర్ చేసిన తర్వాత నేను మొబైల్కి వెళ్తాను. సో ఇది తెలుగుగా అయిపోయింది. సో ఐ విల్ గో ఫర్ హిందీ నెక్స్ట్. ఇదే ఆప్షన్లో దీన్ని క్లిక్ చేసి హిందీ మిత్రులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మరాఠీ హిందీ అని చూడండి. హిందీ క్లిక్ చేసి ఆజ్ ఇక్కడ క్లిక్ చేయాలి మనం. ఆజ్ సిద్దిపేట్ ఫిజికల్ సైన్స్ ఫోరం టీచర్స్. సో ఇది హిందీ. సో నవ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఉర్దూ. ఐ హోప్ ఎవరైనా ఉర్దూ టీచర్స్ ఇందులో ఉంటే ఒక పదం చెప్పండి మహేందర్ సార్. ఇక్కడ సెలెక్ట్ చేసుకునే ఉర్దూ వర్డ్ కూడా ఏదో చెప్పండి. ఎవరైనా ఉర్దూ ఉంటే ఐ విల్ ఇక్కడ ఉన్న ఇందులో ఏది ఉర్దూ భారత్ అనేది ఉంటది. ఏదో ఒకసారి చదివి చెప్పానండి. ఇక్కడ ఉర్దూ భారత్ ఇదా, ఫస్ట్ దా, సెకండ్ దా? ఓకే నేను చెప్పేస్తా. సాదత్ భాయ్ ఉన్నావా లైన్ లా? సాదత్ అలీ సార్ అన్మ్యూట్ చేసుకో. సార్ అడుగుతుంది చూడు ఒకసారి. అదే సాదత్ అలీ సార్ ఇక్కడ స్క్రీన్ పైన మీకు ఉర్దూ వర్డ్స్ 2 కనపడుతున్నాయి కదా, లాంగ్వేజెస్. ఈ మొదటి ఉర్దూ భారత్ ఇదేనా సార్? ఫస్ట్ వన్ ఉర్దూ భారత్ సార్. ఉర్దూ భారత్. ఓకే. సో నాకు ఒక మాట చెప్పండి ఏం మాట్లాడాలనేది. దెన్ ఐ విల్ టాక్. తుల్బా అని చెప్పండి. తుల్బా అంటే విద్యార్థులు. తుల్బా. ఓకే. తుల్బా. రైట్. టీచర్ చెప్పు. టీచర్ ఏమంటారు? तुलबा और तुलबियत के लिए आप सब लोग जमा हुए అని చెప్తే సార్. आप सब लोग जमा हुए వచ్చేసింది. లెఫ్ట్ రైట్ ఉంటుంది సార్. ఇది లెఫ్ట్ రైట్ ఉంటుంది. మనం ఇది గమనించాలి. ఇక్కడ సైడ్ వస్తుంది. ఇక్కడ సైడ్ వస్తుంది. సెంటెన్స్ ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. దిస్ ఇస్ అ టూల్. మన చాలా మంది మిత్రులకి ఈ టూల్ గురించి అవగాహన లేదు. హాయిగా కాపీ పేస్ట్ చేసి బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. ఉర్దూ ఇంకా మీకు ఎవరన్నా మిత్రులు కన్నడ మిత్రులు ఎవరైనా ఉంటే కన్నడ లాంగ్వేజ్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ అంటే గూగుల్ ఎంత ప్రొవైడ్ చేస్తున్నది అంటే ఈవెన్ మీకు లాంగ్వేజ్ రావడమే సమస్య, మాట్లాడడం. ఇప్పుడు మనకు ఉర్దూ మిత్రుడు ఉన్నాడు కాబట్టి ఉర్దూలో మనం మాట్లాడితే వచ్చింది. సో మనకు అది తెలిసి ఉంటే చాలు. ఇక్కడ అన్ని లాంగ్వేజెస్ మనకు ఉన్నాయి. ఈవెన్ ఆస్ట్రేలియా లాంగ్వేజ్, ఎవ్రీథింగ్. సో ఇది ద బెస్ట్ టూల్. దీన్ని కాపీ పేస్ట్ చేసుకొని మనం క్వశ్చన్ పేపర్స్, నాకు సార్ తెలుగు కీబోర్డ్ ఎట్లా వస్తుంది అని ఎవరిని అడగాల్సిన పని లేదు, నాకు హిందీ కావాలా సార్ అని అడగాల్సిన పని లేదు. మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అని అంటే ఇక్కడ ఇప్పుడు చెప్పినట్టుగా గూగుల్ డాక్స్లోకి వచ్చి ఇక్కడ టూల్స్లోకి వచ్చి టూల్స్లో ఇక్కడ వాయిస్ టైపింగ్ అని ఉంది. వాయిస్ టైపింగ్ని క్లిక్ చేసి ఇక్కడ మీ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని ఈ మైక్ని ఆన్ చేసి మాట్లాడడమే. మీకు పెద్ద సాఫ్ట్వేర్ ఏం అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇది మొత్తం సేవ్ అయిపోయిన తర్వాత దీన్ని మరి ఎట్లా సార్ నేను టైప్ చేసిన దీన్ని పంపించాలి అని అంటే ఇక్కడ ఫైల్ కనపడుతుంది. ఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ కనపడుతుంది. డౌన్లోడ్ని క్లిక్ చేసి ఇక్కడ పీడిఎఫ్ డాక్యుమెంట్ ఉంది. డైరెక్ట్గా క్లిక్ చేస్తే పీడిఎఫ్లోకి మారిపోతుంది. ఆటోమేటిక్గా మనకు సేవ్ అయిపోతుంది. ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. సో డాక్యుమెంట్ వచ్చిన తర్వాత ఎగ్జిక్యూషన్ మొత్తం చేయండి. సారీ, ఎగ్జిక్యూషన్ చేయండి సార్. సెండ్ చేయండి పీడిఎఫ్ డాక్యుమెంట్ సెండ్ చేయండి. ఎగ్జిక్యూషన్ చూపించండి. ఓకే. ఇక్కడ పీడిఎఫ్ డాక్యుమెంట్ వచ్చేసింది. డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఎక్కడ డౌన్లోడ్ అయింది అంటే ఇక్కడ డౌన్లోడ్స్, మన కంప్యూటర్లో డౌన్లోడ్స్ దగ్గర డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి పీడిఎఫ్ డాక్యుమెంట్ వచ్చేసింది ఆల్రెడీ. ఓకే. సో దీన్ని మన కంప్యూటర్లోకి వచ్చిన తర్వాత ఇక మనం పంపడం తేలిక, నీ నుంచి షేర్ చేయడం. మరి మొబైల్లో షేర్ చేయాలనుకుంటే మనం వాట్సాప్లో షేర్ చేయాలనుకుంటే ఈ విధంగా వాట్సాప్ గ్రూప్ తీసుకొని వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయొచ్చు. లేదు మనము దీన్ని డైరెక్ట్గా లింక్ ఇచ్చుకోవాలంటే లింక్ ఇచ్చుకోవచ్చు. సో ఇట్లాంటి సూపర్బ్ టూల్ మనకు ఈ గూగుల్ డాక్స్.
సో ఇప్పుడు అర్థమై ఉంటది. ఇందులో ఒక ఇమేజ్ పెట్టుకోవచ్చు, ఒక వీడియో ఇవేందో వీడియోలు కూడా మనం లింక్ ఇచ్చుకోవచ్చు. లింక్స్ కూడా ఉన్నాయి మనకి ఇందులో. అన్ని దాంట్లో ఉంటాయి మనకి. ఇంకొక గొప్పతనం ఏందంటే మనం ఆల్రెడీ 6థ్, 7థ్ మ్యాథ్స్ మాట్లాడుతా ఉంటాం కదా! 6థ్, 7థ్ మ్యాథ్స్ మాట్లాడేటప్పుడు ఈక్వేషన్స్ టైప్ చేయాలి. ఈక్వేషన్స్ టైప్ చేయాలి. యాక్చువల్‌గా ఇది గూగుల్ ఫార్మ్‌లో చెప్పేటప్పుడు ఇదంతా యాడ్ చేస్తా నేను. ఎందుకంటే మనకున్నటువంటి టైము దీన్ని మళ్ళీ ప్లాన్ చేసుకుందాం ఏదన్నా ఒక రోజు. గూగుల్ ఫార్మ్స్ కావచ్చు, ఆ తర్వాత యాడ్ ఆన్స్ అని. ఇక్కడ యాడ్ ఆన్స్ ఉన్నది. ఈ యాడ్ ఆన్స్‌లో మనకు ఈక్వేషన్స్ ఏ విధంగా ఎంట్రీ చేయాలా అనేది ఇందులో మనం మాట్లాడతాం. ఇది స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇంకొక ఈజీగా హాఫ్ అన్ అవర్ పడుతుంది. మనం యాప్స్కి వెళ్దాం, తర్వాత దీన్ని మళ్ళీ మాట్లాడదాం. సో ఇది ఇప్పుడు సార్ ఇప్పుడు చేసుకుంటున్న కుంభాకార కటకం దగ్గర 1 ఇవ్వండి, లేదా ఏ ఇవ్వండి, ఏబిసి ఇవ్వండి, లేదా 1 2 3 ఇవ్వండి. ఒక్కసారి ఆప్షన్స్ ఇవ్వడానికి మన మిత్రులు అడిగిండ్రు. ఓకే 1 నేను చెప్పిన సింపులే ఉంటుందని చెప్పిన, బట్ వాళ్ళు చూస్తారట. ఈడ 1 కొడితే సరే ఈడ 1 కొట్టొచ్చు. ఈడ కుంభాకార కటకం దగ్గర బి అంటే బి అని కొట్టొచ్చు. మన కీబోర్డ్ లో అంతే వర్డ్ లాగా కరెక్ట్. 100% వర్డ్ లాగానే. ఇక మీరు నేను ఈ వాయిస్ ఎందుకు ఇచ్చినానంటే కీబోర్డ్ మీద టైప్ చేయడం ఇబ్బంది అవుతున్నది అని అనుకున్నప్పుడు వాయిస్ ఇచ్చేసేయండి. మీకు కీబోర్డ్ లో 1 2 3 ఏబిసిలు కనపడతాయి కదా, ఎంటర్ కొట్టడం. అక్కడ అనుకున్న దగ్గర ఇట్లా 1 కొట్టేసేసి కీబోర్డ్ లో ఎంటర్ చేసేసుకోండి. లేదు అది కూడా నేను మాట్లాడాలనుకుంటే మీరు టూల్లో వెళ్ళేసేసి ఆ వాయిస్ లో కూడా మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని లాంగ్వేజ్ ని ఓకే ఓకే 1 అది కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మనం పెద్ద కష్టపడాల్సిన పని లేదు. ఓకే సార్. 1 అంటే 1 వాట్ ఎవర్ ఏది మాట్లాడినా వచ్చేస్తుంది. నేను ఇప్పుడు లైట్గా మీకు ఎట్లా వాడాలో చెప్తున్నాను. అది ముందరేసుకొని విపరీతమైనటువంటి ప్రాక్టికల్ చేయండి. ఇంకా కొన్ని మంచి మీరు నాకే చెప్పగలుగుతారు సార్ ఇట్లా కాదు సార్ ఇట్లా వాడితే బాగుంటుంది అని చెప్పేసి. ఓకే సో దిస్ ఇస్ ద టూల్ ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్. ఇందులో ఒక వాయిస్ టైపింగ్ గురించి నేను మాట్లాడాను. ఇప్పుడు అదే వాయిస్ టైపింగ్ మరి మొబైల్లో ఎట్లా, మొబైల్లో మనం చేయవచ్చా? సో సూపర్గా చేయొచ్చు మొబైల్లో కూడా. ఇప్పుడు నేను మొబైల్ని షేర్ చేస్తాను, దీన్ని క్లోజ్ చేసి. ఓకే ఓకే రైట్. మనకు ఫస్ట్గా మొబైల్లో మనకి ఇది రావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ప్లే స్టోర్కి వెళ్ళేసేసి, చాలా మంది మీరు తెలిసి ఉంటుంది, ఒకసారి జీబోర్డ్ స్క్రీన్ పైన చూడండి, ఒకసారి మీకు కనబడుతుంది. ఓకే ఇప్పుడు కనబడుతుంది అనుకుంటా జీబోర్డ్. ఓకే ఆ జీబోర్డ్ ఆల్రెడీ ఇన్స్టాలేషన్ అయిపోయింది. కొద్దిగా నోట్ చేసుకోండి అవసరమైతే, జీబోర్డ్ అని, ద గూగుల్ కీబోర్డ్. సో ఇది టైప్ అయిపోయిన తర్వాత మీరు ఏ డాక్యుమెంట్ అయినా తీసుకొని తెలుగులో మాట్లాడగానే, ఈవెన్ దో మీరు మెసేజ్ పంపాలనుకున్నా హాయిగా మాట్లాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక మెసేజ్ టైప్ చేస్తున్నాను. ఓకే ఇక్కడ క్లిక్ చేసేగానే ఇక్కడ మనకు మైక్ వచ్చింది చూడండి. ఇక్కడ 3 చుక్కల పక్కన మైక్ వచ్చింది. 3 చుక్కల పక్కన మైక్ వచ్చింది. దాన్ని క్లిక్ చేయగానే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్పేస్ బార్ దగ్గర ఇది ఏ లాంగ్వేజ్ కావాలనుకునేది మనకు ముందే ఉంది. ఇక్కడ స్పేస్ బార్ మీద చూడండి ఇంగ్లీష్ అని ఉంది. ఆ స్పేస్ బార్ని గట్టిగా ఒత్తి పడుతున్నాను నేను. పట్టుకోగానే లాంగ్వేజెస్ అన్నీ ఓపెన్ అయినాయి. ఈ లాంగ్వేజెస్లో నేను హ్యాండ్ రైటింగ్తో రాస్తే కూడా వచ్చేది ఉంది, చదివితే వచ్చేది ఉంది. ఇక్కడ పైన ఆప్షన్ చూడండి, ఏబిసి టు తెలుగు. తెలుగు దగ్గర చూడండి, తెలుగు 3 తెలుగులు ఉన్నాయి. 3 తెలుగులలో ఏబిసి టు తెలుగు, ఆ తర్వాత హ్యాండ్ రైటింగ్ అని 3 ఉంది. సో ఏబిసి టు తెలుగు అని పెట్టుకుంటే మైక్ వచ్చింది. ఆ మైక్ దగ్గర కింద స్పేస్ బార్ దగ్గర టిఈ టు ఈ అని వచ్చింది. ఇప్పుడు మైక్ని ఆన్ చేయాలి. గుడ్ ఆఫ్టర్నూన్, ఎవ్రీబడి. సో ఇక్కడ మనం తెలుగు పదాలను మాట్లాడినట్టు తెలుగులో బ్రహ్మాండంగా వస్తుంది. ఏ పదాలు మాట్లాడినా సరే ఆ పదాలు మనం ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఇది దేనిలో, ఇది మామూలు మెసేజ్లో నేను మాట్లాడుతున్నది. ఇన్ కేసు నాకు మెసేజ్ కాదు, నేను ఇట్లనే సేమ్ తయారు చేసుకోవాలి అని అనుకున్నాం అనుకోండి, డైరెక్ట్గా మనకు డబ్ల్యూపిఎస్ ఆఫీస్ ఉంటుంది. ఇక్కడ పైన మీకు కనపడుతుంది చూడండి, పైన 2వ రోలో 3వది డబ్ల్యూ అని కనపడుతుంది, డబ్ల్యూపిఎస్ ఆఫీస్. దాన్ని ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత
దాన్ని క్లిక్ చేసి ఓకే, ఇక్కడ కింద మనకు ప్లస్ కనపడుతుంది, కింద టాప్ బాటంలో ప్లస్ కనపడుతుంది. ప్లస్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అన్ని ఓపెన్ అయ్యి చూడండి. డాక్యుమెంట్ అంటే అది వర్డ్ లాగా అన్నట్టు, ఎంఎస్ వర్డ్ లాగా. ప్రజెంటేషన్ పి అని కనబడుతుంది, అది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా. స్ప్రెడ్ షీట్ ఎస్ అని కనిపిస్తుంది, అది వచ్చేసి మనకు ఎక్సెల్ లాగా. సో డాక్యుమెంట్ నేను తీసుకుంటున్నాను, డబ్ల్యూని క్లిక్ చేస్తున్నాను. పైన మనకు బ్లాంక్ వచ్చింది చూడండి, బ్లాంక్ తీసుకుంటున్నాను. మీరు ఈజీగా క్వశ్చన్ పేపర్ తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో క్లిక్ చేయగానే కింద మనకు ఓపెన్ అయిపోయింది చూడండి. ఓపెన్ చేయగానే మైక్ ఆన్ చేసుకోండి. ఈ క్రింది వాటిని జతపరచండి. ఆ తర్వాత మనం కింద ఆటోమేటికల్గా మనం ఇచ్చుకోవచ్చు. దీన్ని మనం సేవ్ చేయడం ఎట్లా? ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత పైన డన్ ఉంది కదా, ఆ పైన డన్ బటన్ నొక్కి అయిపోయిన తర్వాత ఇక్కడ కింద షేర్ అని కనపడుతుంది మూడోది, లేకపోతే టూల్స్ అని కూడా ఉంది. టూల్స్ని క్లిక్ చేసిన ఓకే షేర్ అనే బటన్ కనబడుతుంది. షేర్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సెండ్ ఫైల్ అని అడుగుతుంది. డైరెక్ట్గా సెండ్ ఫైల్ అని కొట్టగానే సేవ్ చేయాలని అడుగుతుంది. సేవ్ చేసేయచ్చు. ముందు సేవ్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన .doc అని ఉంది, ఆడ క్లిక్ చేయగానే అది పీడిఎఫ్లో సేవ్ చేయాలనుకుంటున్నారా, టెక్స్ట్ సేవ్ చేద్దాం అనుకుంటున్నారా, డాక్స్ సేవ్ చేద్దాం అనుకుంటున్నారా, ఏ విధంగా పీడిఎఫ్ అని క్లిక్ చేసినారనుకోండి అది పీడిఎఫ్ ఫైల్గా సేవ్ అయిపోతుంది. ఎక్స్పోర్ట్ పీడిఎఫ్ అని క్లిక్ చేయగానే మనం టైప్ చేసింది పీడిఎఫ్ రూపంలోకి వచ్చేస్తుంది, సేవ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఎవరికి పంపాలి? వాట్సాప్లో క్రియేట్ చేయగానే వాట్సాప్లో ఫలానా వ్యక్తికి మనం పంపించవచ్చు ఈజీగా. క్లిక్ చేయగానే సరిపోతుంది. ఓకే, మహేందర్ సార్కే పంపించేసాను. ఓకే, WPS ఆఫీస్లో తయారు చేసినటువంటి ఫైల్ అక్కడ సార్కి వెళ్ళిపోయింది. సో ఈ రకంగా మన గ్రూప్లలో షేర్ చేయాలనుకున్నా కానీ ఈ ఫైల్ మనము ఆటోమేటిక్ చదివేసేసి టకటక ఎడిట్ చేసేసి ఈజీగా ఫార్వర్డ్ చేయొచ్చు. ఇట్లాంటి యాప్ని ఇన్స్టాలేషన్ చేసి ఏ విధంగా చేయొచ్చు అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తామనంటే మొదటగా ప్లే స్టోర్కి వెళ్ళేసేసి దాన్ని చేసిన తర్వాత జీబోర్డ్ని ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనము ఫస్ట్ ఈ యాప్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా జీబోర్డ్నే క్లిక్ చేయాలా. యాక్చువల్గా కనబడుతుంది, నేను అప్డేట్ చేయడం వల్ల అది యాప్ కనిపిస్తలేదు. సో ఇక్కడికి వెళ్ళేసేసి మీరు ఏం చేస్తారంటే పైన సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఈ సెట్టింగ్స్ని ఆ సెట్టింగ్స్ బటన్ని క్లిక్ చేయగానే ఇలా సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత సెట్టింగ్స్లో నెక్స్ట్ ఓకే ఓకే సో ఇక్కడ అడిషనల్ సెట్టింగ్ కనబడుతుంది చూడండి. అడిషనల్ సెట్టింగ్లో లాంగ్వేజెస్ ఇన్పుట్ అని కనబడుతుంది. బహుశా ఇది ఒక్కొక్క మొబైల్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో లాంగ్వేజెస్ ఇన్పుట్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ లాంగ్వేజెస్ దగ్గర కింద జీబోర్డ్ అని కనిపిస్తుంది. కింద చూడండి, ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కరెంట్ కీబోర్డ్ అని ఉంది. ఆ కరెంట్ కీబోర్డ్ దగ్గర ఏముండాలంటే జీబోర్డ్ అని ఉండాలి. ఇంతకుముందు వేరే బోర్డు ఏమైనా ఉంటే కనుక మీరు ఈ జీబోర్డ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇన్స్టాలేషన్ అయిన తర్వాత కరెంట్ కీబోర్డ్ దగ్గర ఇక్కడ జీబోర్డ్ అని దాని కిందనే జీబోర్డ్ ఉంది. కరెంట్ కీబోర్డ్ కింద జీబోర్డ్ అని ఉంది. జీబోర్డ్ని క్లిక్ చేసిన తర్వాత పైన టాప్లో లాంగ్వేజెస్ అని కనిపిస్తున్నాయి చూడండి. ఆ లాంగ్వేజెస్ దగ్గర మీకు ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. ఆడ టచ్ చేయండి. టచ్ చేయగానే ఇప్పుడు మీకు కింద యాడ్ కీబోర్డ్ అని వచ్చింది. యాడ్ కీబోర్డ్ అంటే ఇప్పుడు బహుశా మీకు ఫస్ట్ ఇదే ఉంటాయి, కింద ఉన్న తెలుగులు ఇవేమి రావు, తెలుగు హిందీ ఇట్లాంటివి ఏమి రావు. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే యాడ్ కీబోర్డ్ అనే బటన్ మీద నొక్కగానే మీకు ఇందులో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తెలుగు యాడ్ చేసుకోవాలనుకోండి, వెంటనే నేను స్క్రోల్ చేసి ABCD ఆల్ఫాబెటికల్ ఆర్డర్లలో మనం వెళ్ళినట్లయితే చూడండి, మనకు తెలకుండానే ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి మనకి. ఓకే, సో తెలుగులో మనకు లాటిన్ ఉంది అండ్ ద నెక్స్ట్ తెలుగు ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసిన కాబట్టి ఇక్కడ కనపడట్లేదు. మీకు ఇక్కడ తెలుగు అని కనపడుతుంది. క్లిక్ చేయగానే మీకు ఏం కనపడుతుంది అంటే ఈ రకంగా ఒక శాంపుల్గా నేను చూపిస్తాను వేరొక లాంగ్వేజ్ ఇన్స్టాలేషన్ చేయకుండా.
సో ఇప్పుడు హిందీ ఇండియా ఉంది, హిందీ ఇండియాని క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఇక్కడ ఇట్లా కీబోర్డ్ మీకు ఓపెన్ అవుతుంది, కాంపాక్ట్ అని. ఇట్లా 3 కీబోర్డ్స్ ఇట్లా వరుసగా పక్క పక్కనే వస్తాయి ఇక్కడ. సో అందులో 3 కీబోర్డ్కి ఇట్లా ఇప్పుడు కాంపాక్ట్ ఇప్పుడు చెక్ ఉంది చూడండి, అన్చెక్ అయింది. ఇప్పుడు మీరేం చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి ఇట్లా. ఇంకోసారి చూడండి, కాంపాక్ట్ దగ్గర నేను ఏం చేస్తున్నా, నా వేలుతో టచ్ చేస్తున్నా. టచ్ చేయగానే అన్చెక్ అయింది. ఇప్పుడు మళ్ళీ మనకు ఏ కీబోర్డ్ కావాలనేది ఆ కీబోర్డ్ మీద ఇట్లా క్లిక్ చేయాలి. క్లిక్ చేసి కింద డన్ అని కొట్టగానే ఆ కీబోర్డ్ ఇక్కడ వెనకాల యాడ్ అవుతుంది. ఓకే, సో అలా మీకు ఏ ఏ కీబోర్డ్స్ కావాలనేది ఇక్కడ లాంగ్వేజ్ దగ్గర అన్నిటి దగ్గర మీ కీబోర్డ్స్ అన్ని యాడ్ చేసుకోండి. మీకు తెలుగు కావాలా, హిందీ కావాలా, ఇంగ్లీష్ కావాలా, ఆ కీబోర్డ్స్ అన్ని ఫస్ట్ ఇక్కడ పైన ఫస్ట్ ప్లేస్లో ఆన్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ దాని కిందనే వాయిస్ టైపింగ్ అని కింద ఉన్న చూడండి, మైక్ బటన్. ఆ వాయిస్ టైపింగ్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ రైట్ సైడ్ ఇప్పుడు చూడండి, ఇది స్లైడర్ లెఫ్ట్ సైడ్కి వచ్చింది. ఇప్పుడు నేను దాని మీద క్లిక్ చేయగానే అది రైట్ సైడ్కి పోయి బ్లూ కలర్లోకి మారిపోతుంది. యూజ్ వాయిస్ టైపింగ్, ఇది ఆన్లోకి పెట్టుకోవాలి. ఓకే, ఈ 2 మార్పులు చేయాలి మనం. ఫస్ట్ లాంగ్వేజెస్ అన్ని ఇందులో కీబోర్డ్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత వాయిస్ని టైపింగ్కి ఆన్ చేయాలి. ఈ 2 సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత కింద గూగుల్ వాయిస్ టైపింగ్ అని ఉంది చూసినారా, కింద 3వది, దాన్ని క్లిక్ చేసేసి ఇది ఆటోమేటిక్గా ఇక్కడ కూడా లాంగ్వేజెస్ వచ్చినాయి చూడండి, వాయిస్ లాంగ్వేజ్ యాక్సెప్ట్ చేస్తున్నది. ఆ తర్వాత హైడ్ ఆఫెన్సివ్ వర్డ్స్ కూడా మీరు ఆన్ పెట్టుకోండి ఇక్కడ. అంటే ఏమైనా ఆస్టరిక్స్ అట్లా పేరు మనం చదివితే వచ్చేటివి కూడా మనం ఆన్ పెట్టుకుంటే ఇట్లాంటి స్టార్స్ 1 ఇట్లాంటివి కూడా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ మీరు అలో దేనికి ఇస్తారు, బ్లూటూత్ పెట్టుకుని మాట్లాడితే బ్లూటూత్ అలా పర్మిషన్ ఇవ్వండి. ఒకవేళ వైర్డ్ హెడ్సెట్ రిక్వెస్ట్ డివైస్ లాక్కున్నా కానీ మాట్లాడాలా అంటే డివైస్ కనిపిస్తలేదు, హెడ్ వైట్ సెట్ పెట్టుకున్నాము దానిలో పర్మిషన్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేసుకోవచ్చు ఇట్లా ఈ రకంగా. ఆ పర్మిషన్స్ అన్ని ఏవేవి కావాలనుకుంటున్నారో అవన్నీ వాయిస్ ఇచ్చేసేసుకోండి. దెన్ విల్ బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు చేయాల్సిన పనుల్లో వాట్సాప్లో టైప్ చేయాలనుకున్నా, ఎక్కడ టైప్ చేయాలనుకున్నా, మీకు కీబోర్డ్ అవసరం అనుకుంటే సరిపోతుంది. కీబోర్డ్ అవసరం అనుకున్న దగ్గర మీరు క్లిక్ చేయగానే కీబోర్డ్ కింద ఓపెన్ అవుతుంది. ఆ కీబోర్డ్ మీద లాంగ్ ప్రెస్ చేయండి, లాంగ్వేజెస్ అన్నీ వస్తాయి. సో లాంగ్వేజ్ అన్ని వచ్చినాక ఏ లాంగ్వేజ్లో మాట్లాడాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. హిందీ అనుకోండి. ఆ తర్వాత మైకులు ఇక్కడ 2 వస్తాయి, పైన మైక్ కాకుండా కింద మైక్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. आज बहुत अच्छा दिन है. ఓకే, మనం ఏం మాట్లాడితే అది సింపుల్. ఒకవేళ మైక్ని అక్కడ కింద ఉన్న మైక్ని ఆఫ్ చేసేస్తే ఆఫ్ అయిపోతుంది. స్పెషల్గా ఇంత చూడండి, ఇంత ఫాస్ట్గా మనం టైప్ చేసుకుంటూ పంపించాల్సి వచ్చింది. ఇది వాయిస్కి సంబంధించినటువంటి టూల్ని ఈరోజు నేను పరిచయం చేద్దాం అనుకున్నాను. అది పరిచయం చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, ఈరోజు నేను ఎడ్యుకేషన్ యాప్లో ట్రాన్స్లేట్, గూగుల్ ట్రాన్స్లేట్ అనేటువంటి ఒక టూల్ ఇక్కడ ఉంది చూడండి, గూగుల్ ట్రాన్స్లేట్. ఓకే, ఈ గూగుల్ ట్రాన్స్లేట్ టూల్ నేను పరిచయం చేద్దామని అనుకున్నాను నేను. దీని మూలంగానే ఇదంతా కార్యక్రమం రావడం జరిగింది. మరి మొబైల్లో వస్తే మళ్ళీ ల్యాప్టాప్లో రావాలి కదా అని చెప్పేసి ల్యాప్టాప్లో లాంగ్వేజ్ని, ఆ తర్వాత మొబైల్లో లాంగ్వేజ్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయడం నేర్చుకున్న తర్వాత మరి గూగుల్ ట్రాన్స్లేట్ అనేది మొబైల్లో ఉంటే మనకి ఎంత బాగా పనిచేస్తుంది అనేది ఈరోజు మనం ఫస్ట్ నేర్చుకుందాం. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ యాప్ని గూగుల్ ట్రాన్స్లేట్, ఓకే, హిందీలో ఉంది చూడండి, కీబోర్డ్ని మనం మార్చుకోవాలి. ఓకే, వెంటనే మైక్ని ఆన్ చేసినా సరే క్లిక్ చేసి గూగుల్ ట్రాన్స్లేట్. ఓకే, ఎవ్రీథింగ్ ఇక మీకు టైప్ చేసే అంటే ఓపిక లేదు, మన కీబోర్డ్ స్క్రీన్ కూడా చెడిపోదు, ఎక్కువ రోజులు లాంగ్ లాస్టింగ్ వస్తుంది. మనం ఇంత దూరం, నాకు ఇప్పుడు మొబైల్ ఎంత దూరంలో ఉందనంటే నేను నా పొట్టకి దగ్గరగా పెట్టుకొని నేను మాట్లాడుతున్నాను. నేను ఇంత డిస్టెన్స్, ఆల్రెడీ స్క్రీన్ మీద కూడా మీకు నా మొబైల్ కనిపించట్లేదు, స్టిల్ ఆయన మాట్లాడినా అది ఈజీగా మైక్రోఫోను అంత యాక్సెస్ చేస్తున్నది మనకి. సో గూగుల్ ట్రాన్స్లేట్ అని క్లిక్ చేయగానే మనకు చూడండి ఇక్కడ కనపడుతుంది జీ అని, ఇలా అని. దాన్ని మనము అప్డేట్ చేసేసుకుందాం, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఇంకేమైనా టూల్స్ వచ్చినా కానీ మనం చూడవచ్చు ఒక సెకండ్లో. సో ఈ గూగుల్ ట్రాన్స్లేట్ ఏం చేస్తుంది అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంగ్లీష్లో ఒక పారాగ్రాఫ్ ఉంది. ఓకే, ఇంగ్లీష్లో మనకు ఏదో ఉంది, మన క్వశ్చన్ పేపరే ఉంది. ఇంగ్లీష్లో ఉన్న క్వశ్చన్ పేపర్ని తెలుగులోకి మార్చాలా, మన దగ్గర సమయం లేదు. సడన్గా ఒక సెకండ్లో మనం మార్చేసేసి ఏ విధంగా ఇంగ్లీష్లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ని తెలుగులోకి మార్చుకోవచ్చు మనం. అంత బాగా తెలుగులో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ని ఇంగ్లీష్లోకి ఎట్లా మార్చుకోవచ్చు, మనకు ఈ 2 సందర్భాల్లో వస్తాయి. ఈవెన్ దో లాంగ్వేజెస్ ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా, కొంతమంది మిత్రులు తెలుగులో ఉన్నటువంటి పేపర్ ఉంది, దాన్ని ఉర్దూలోకి ఎట్లా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు, తెలుగులో ఉన్న ఇంగ్లీష్లో ఉన్న పేపర్ ఉంది హిందీలోకి ఎట్లా మార్చుకోవచ్చు
అంటే ఒక పేపర్ని ఇంకో దానిలోకి మార్చుకోవడం అనేది చాలా తేలిక. మిత్రమా మీ అందరికీ చెప్పడం ఏంటంటే ఈ ఈ విషయాన్ని నేను ఇంకా ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. మొట్టమొదటిగా మన సిద్దిపేట జిల్లాలోనే దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో కాబట్టి ఇది చాలా మంది మిత్రులకు తెలిసి ఉండవచ్చు. కారణం నాకు తెలిసినటువంటి అంశాన్ని మొట్టమొదటి ఇప్పుడే పరిచయం ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మన మన జిల్లాలని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఒక్కసారి ఇది యా మిత్రమా, ఇస్ ఇట్ ఓకే? ఓకే సార్, ఓకే. ఓకే, రైట్. సో ఒక్కసారి నా దగ్గర 9th క్లాస్ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ ఉంది. ఆ టెక్స్ట్ బుక్లో ఒక ప్యాసేజీని నేను మీకు శాంపుల్గా చూపిస్తాను స్క్రీన్ మీదనే. ఓకే, మ్యాటర్ అరౌండ్ అస్ అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ చూడండి. పైన టాప్లో మీకు ఏమేమి కనిపిస్తుంది అంటే తెలుగు ఇంగ్లీష్, అంటే తెలుగు నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేయాలనేది. ఒకవేళ నాకు ఇంగ్లీష్ టు తెలుగు కావాలనుకుంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఏం చేస్తానంటే ఇక్కడ క్లిక్ చేయగానే తెలుగు మీద నేను టచ్ చేస్తున్నాను. టచ్ చేయగానే అన్ని లాంగ్వేజ్ కింద వచ్చేసినాయి. అండ్ ఇందులో ఇంగ్లీష్ కావాలన్నా ఏం కావాలన్నా ఆల్రెడీ ముందే సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ అనేది ఉంది. సో రైట్ సైడ్ నాకు తెలుగులోకి రావాలనుకుంటే తెలుగు మీద క్లిక్ చేసి తెలుగు అని టైప్ తీసుకోవాలి. అంటే ఒకవేళ ఫ్లిప్ చేయాలనుకోండి, మధ్యలో ఫ్లిప్ కూడా ఉంది. ఇక్కడ ఆరో మార్క్స్ అటు ఇటు ఉన్నాయి చూడండి. దాన్ని క్లిక్ చేస్తే తెలుగు ఇటు ఇంగ్లీష్ అట్ అవుతుంది. మళ్ళీ ఫ్లిప్ చేసినాం అనుకోండి ఇంగ్లీష్ ఇటు తెలుగు అవుట్ అవుతుంది. సో ఈ రెండే లాంగ్వేజ్ కాదు, ఇవేందో ఉర్దూ కావాలనుకున్నా కానీ ఒకసారి నేను ఇక్కడ చూడండి ఒకసారి. ఇందులో ఏబిసిడి ఇట్లా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం మూవ్ అయినట్లయితే హెచ్ దగ్గరకు పోగానే ఇక్కడ చూడండి హిందీ కనపడుతుంది హెచ్ దగ్గర. ఓకే, ఆ తర్వాత యు అంటే లాస్ట్ ఉంటుంది. ఇక్కడ ఉర్దూ కూడా మనం చూడవచ్చు. ఉర్దూ లాంగ్వేజ్ కూడా మనకు ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ మనం సాంస్క్రిట్ అనుకుంటే మనము సాంస్క్రిట్, ఓకే సాంస్క్రిట్ ఇందులో లేనట్టుంది బహుశా. ఓకే, హిందీ ఉర్దూ వరకు మనము ఓకే. సో ఫస్ట్ ఎడమ వైపు ఏముండాలంటే యాక్చువల్గా పేపర్ ఇంగ్లీష్లో ఉంది, తెలుగులోకి మారాలనుకోండి. ఇప్పుడు ఎడమ వైపు ఇంగ్లీష్ ఉంది, కుడి వైపు తెలుగులో ఉంది. వచ్చిన తర్వాత కింద ట్యాప్ టు ఎంటర్ ద టెక్స్ట్ అని అంటున్నది. డైరెక్ట్గా మాన్యువల్గా మనం ఎంటర్ చేయాలనుకుంటే ఇక్కడ ట్యాప్ చేసేసుకొని మార్చుకోవచ్చు. లేదు అని అనుకోండి, ఇక్కడ కెమెరా బటన్ కింద మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కెమెరా బటన్ ఉంది చూడండి. ఆ కెమెరా బటన్ను నేను క్లిక్ చేస్తున్నాను. కెమెరా బటన్ ఆన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే టెక్స్ట్ దగ్గర ఏం చేయాలి, ఏం టెక్స్ట్ అంటే ఇక్కడ టెక్స్ట్ బుక్ దగ్గర ఒక పారాగ్రాఫ్ దగ్గర నేను దీన్ని ఉంచుతున్నాను. అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ కరెక్ట్గా నేను ఒక పారాగ్రాఫ్ దగ్గర పెట్టినా, నేను దాని మీద క్లిక్ చేసినాను. ఓకే, ఆ తర్వాత ఉంచి కింద మధ్యలో బటన్ ఒకటి ఉంది చూడండి, స్కానర్ బటన్. స్కానర్ బటన్ మధ్యలో బటన్ మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది అనుకుంటా, నాకు తెలిసి రైట్ సైడ్ మధ్యలో ఉంది. ఆ స్కానర్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఒక సర్కిల్ వచ్చింది. సర్కిల్ని క్లిక్ చేయగానే స్కానర్ అవుతుంది చూడండి. ఓకే, ఇవన్నీ మొత్తం కూడా సెలెక్ట్ అయిపోయినాయి. ఇక్కడ ఎడమ వైపు సెలెక్ట్ ఆల్ ఉంది, సెలెక్ట్ ఆల్ని క్లిక్ చేయాలి. ఓకే, సెలెక్ట్ అయిపోయినాయి. పైన బ్లూ కలర్లో మీరు అబ్జర్వ్ చేస్తే పదాలను నచ్చినాయి చూడండి. ఆ బ్లూ కలర్లో ఆ బ్లూ కలర్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మొత్తం తెలుగులోకి వచ్చేసినాయి చూడండి. ఓకే, ఈ మొత్తం పదాలన్నీ కూడా తెలుగులోకి వచ్చేసినాయి. నేను ఎంత స్కాన్ చేసిన అంత స్కాన్ చేసిన అంతా కూడా. కింద మనకు లాస్ట్ స్క్రోల్ల దగ్గర ఇప్పుడు మీకు కింద ఇక్కడ 3 చుక్కలకు ఎడమ వైపున స్క్వేర్ బాక్స్లో 2 బాక్సెస్ ఉన్నాయి చూడండి. అది కాపీకి సింబల్. అది దాన్ని నేను క్లిక్ చేస్తున్నాను. అంటే ట్రాన్స్లేషన్ కాపీడ్, ట్రాన్స్లేషన్ అయిపోయింది, కాపీ చేసినాను. ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేయాలి, దీన్ని షేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ షేర్ అని క్లిక్ చేసినాను. 3 చుక్కల మీద క్లిక్ చేయాలి, షేర్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవ్లో అయితే డ్రైవ్లో, మొబైల్ అయితే మొబైల్లో, నోట్స్ అయితే నోట్స్, మనకు ఏ రకంగా అయితే ఆ రకంగా మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఒకవేళ నోట్స్ అనుకోండి, నోట్స్ లేదా WPS ఆఫీస్ ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టినారనుకోండి, ఇంతకుముందు మనం అనుకున్నట్టుగానే. ఎస్, ఇక్కడ ఒక రైటర్ ఉంది కదా. ఓకే, ఇక్కడ రైటర్లో ఆల్రెడీ మనము మళ్ళీ ప్లస్ బటన్ ఒత్తేసేసి ఒక కొత్త టెక్స్ట్ని, వర్డ్ని ఓపెన్ చేసుకొని బ్లాంక్ తీసుకొని ఇక గట్టిగా ఒత్తిపట్టి పేస్ట్ అనగానే ఆ మొత్తం టెక్స్ట్ అంతా కూడా ఇక్కడ మనకు పేస్ట్ కావడం మనము అబ్జర్వ్ చేయవచ్చు. ఓకే, ఇందులో కొద్దిగా అక్షర దోషాలు అక్కడక్కడ ఉండొచ్చు. ఒకసారి చదివి
మోస్ట్ ప్రాబబ్లీ దాదాపు ఒక 5 to 10% మాత్రమే తేడా ఉంటుంది, మిగతా ఏం ప్రాబ్లం ఉండదు. కంప్లీట్గా మనము టోటల్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి టెక్స్ట్ని కంప్లీట్గా మనం ఇప్పుడు తెలుగులోకి మార్చేసినాం. సో ఇప్పుడు తెలుగులో ఉన్నదాన్ని ఇంగ్లీష్లోకి కూడా మార్చుకోవచ్చు, ఇది సేమ్ ఇదే విధంగా. ఇట్లాంటి బ్రహ్మాండమైన టూల్ మనకు గూగుల్ ట్రాన్స్లేట్. ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ పైన ఏం స్కాన్ చేసింది, ఇక్కడ ఇంగ్లీష్లో ఏం స్కాన్ చేసింది అనేది మొత్తం టోటల్, దాన్ని కన్వర్ట్ దేనిలోకి చేసింది అనేది మొత్తం మనకు బ్లూ కలర్లో వచ్చింది. ఓకే, సో ఇది ఇంగ్లీష్ టు తెలుగు. ఇన్ కేస్ మనకు ఇంగ్లీష్ టు ఉర్దూ కావాలనుకున్నా ఉర్దూలో వచ్చేస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ మనం ఇప్పుడు ఉర్దూ అని తీసుకున్నాం అనుకోండి, ఉర్దూ అని తీసుకున్నాం అనుకోండి, ఆర్ హిందీ. హిందీ తీసుకోండి. ఎస్, నియర్ బై హిందీ ఉంది కదా, హిందీ అని క్లిక్ చేసినాం అనుకోండి, టోటల్గా హిందీలోకి వచ్చేసింది చూడండి. ఓకే, కన్వర్షన్ అంతా కూడా హిందీలోకి, పైన ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ టు హిందీ అయిపోయింది. ఓకే, సో వాట్ ఎవర్ ఏదైనా సరే, అంటే మనకు ఎందుకోసం ఇదంతా అనంటే, మనకు 6th క్లాస్లో అప్పట్లో ఒకటి యంత్రాలు పనిముట్లు అనేటువంటి ఒక టాపిక్ ఉంది. సో నాకు అది బాగా చెప్తూ 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 అలవాటు అయిపోయింది. అది ఏ పనినైనా సరే తక్కువ ప్రయత్నంతో ఎక్కువ పనిని చేస్తే మనం సరళ యంత్రాలు అని అంటాం, స్క్రూ డ్రైవర్ కానీ అట్లాంటి కానీ. నాకు తెలిసి ఐసీటీ టూల్స్ కూడా అట్లాంటి యంత్రాలు అనిపిస్తాయి నాకు. సూపర్ సూపర్ సార్, చాలా బాగుంది కదా. ఎంత పెద్ద పని అయినా సరే అట్లా సింపుల్గా, ఇప్పుడు చూడండి, అంత పెద్ద పారాగ్రాఫ్ చదివి మార్చాలంటే ఎవరి తరం అవుతుంది? అంత తక్కువ మనది స్కాన్ చేసింది, బ్రహ్మాండంగా చేసేసినాం, మనం ఈజీగా కన్వర్ట్ చేసేసుకున్నాం ఎనీ లాంగ్వేజ్. సో మిత్రులందరికీ ఈ గూగుల్ ట్రాన్స్లేట్ అనేది నేను ఒక ఐసీటీ టూల్గా నేను దీన్ని వాడుకుంటా ప్రతిసారి. ఎందుకంటే మన కన్వర్జేషన్లో మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ శాతం మనం రాతతో సంబంధించిన వాళ్ళమే కాబట్టి ఈజీగా దాన్ని ఆ విధంగా వాడుకుంటే బాగుంటుందని నా ఆలోచన. సో ఇంకొకసారి చూడండి, ఈ వచ్చినటువంటి గూగుల్ ట్రాన్స్లేట్లో మనం ఫస్ట్ లాంగ్వేజెస్ని సెలెక్ట్ చేసుకోవడానికి ట్రయాంగిల్ని సెలెక్ట్ చేసుకొని కుడివైపు ఎడమ వైపు చూసుకోండి. నెక్స్ట్ కెమెరా బటన్ ఇక్కడ ఉంది కదా, కెమెరా బటన్ ఆన్ చేయండి. ఓకే, కెమెరా బటన్ ఆన్ చేసిన తర్వాత ఏం ఎట్ టెక్స్ట్, మీ టెక్స్ట్ దగ్గర మూవ్ చేయండి. ఓకే, చూడండి ఆటోమేటిక్గా పెట్టగానే ఆ ఇంగ్లీష్లో, నేను ఇంతకుముందు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసినా కదా, ఇక్కడ స్క్రీన్ మీద ఆటోమేటికల్గా కింద నిజానికి ఇంగ్లీష్లో బుక్, అది హిందీలో కనబడుతున్నాయి వర్డ్స్. చూడండి, మధ్యలో స్కాన్ బటన్ నొక్కనే మొత్తం స్కాన్ అవుతుంది. స్కాన్ అయినా మధ్యలో సర్కిల్ బటన్ నొక్కాలి, ఇప్పుడు స్కాన్ చేస్తుంది టోటల్గా, అంటే టోటల్ సెలెక్ట్ అయిపోతుంది బటన్ అంతా కూడా. ఇప్పుడు సెలెక్ట్ అయిపోయింది, కింద సెలెక్ట్ ఆల్ బటన్ నొక్కాలి. సెలెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఆటోమేటికల్గా టాప్లో మనకు కన్వర్ట్ అయిపోతుంది బ్లూ కలర్లోకి. ఓకే, ఈ బ్లూ కలర్ అదే మెయిన్గా మనకు కావాల్సింది. ఓకే, ఎస్, ఐ హోప్ ఈ టూల్ని నాకు తెలిసి మంచిగా ఇంట్రడ్యూస్ చేసిన అనుకుంటున్నాను నేను. మిత్రులు ఈ రోజు నుంచే, ఈ సెకండ్ నుంచే ఈ టూల్ని బ్రహ్మాండంగా, యా రైట్, ఈ టూల్ని బ్రహ్మాండంగా ఈ రోజు నుంచే వాడతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. Congratulations to this tool introduced to our Siddipet district. Congratulations once again in behalf of our teachers. థ్యాంక్ యూ మిత్రమ్మ. నెక్స్ట్ మనకు నెక్స్ట్ టూల్ ఏంటంటే ద ఫెనామినల్ టూల్ ఫిజిక్స్ ల్యాబ్. మనం యాక్చువల్గా మనం ఇవే టూల్స్ డైరెక్ట్ చెప్పుకుంటూ పోవాల్సింది, కానీ ఫిజిక్స్ ల్యాబ్ని మనము ఇంట్రడ్యూస్ చేద్దాం ఫస్ట్. ఇది జపానీస్కి చైనీస్ వాళ్ళది. సరే, ఎవరైనా సరే మన పిల్లలకు ఉపయోగపడితే సరిపోతుంది ఆ టూల్ని ఇనాగ్రేషన్ ఇంట్రొడక్షన్ పరంగా. ఇందులో మనకు డైరెక్ట్గా సర్క్యూట్ సంబంధించినటువంటి ల్యాబ్ ఎడం వైపు మనం అబ్జర్వ్ చేసినట్లయితే, కొద్దిగా స్క్రోల్ చేస్తాను ఇటువైపు. ఓకే, ఇప్పుడు మనము చూసినట్లయితే ఇక్కడ సర్క్యూట్స్ ఫస్ట్ ఎడిటర్స్ చాయిస్ లేటెస్ట్ ఎక్స్పెరిమెంట్ తర్వాత సర్క్యూట్ ఎక్స్పెరిమెంట్ అని ఉంది. సో సర్క్యూట్స్ క్లిక్ చేయగానే మనము లైవ్గా కొన్ని సర్క్యూట్స్ని స్వతహాగా మనం తయారు చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఒకసారి. నేను ఒక సర్క్యూట్ హై స్కూల్ లెవెల్లో ఒక ఎక్స్పెరిమెంట్ని హై స్కూల్ లెవెల్లో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి ఒక ఎక్స్పెరిమెంట్ని చూద్దాం. ఇక్కడ అన్ని రకాల సర్క్యూట్స్ మనం చూడవచ్చు. సోర్స్ లైట్ కావాలనుకున్నా కానీ ఇక్కడ మన కింద అమ్మీటర్ అండ్ వోల్టమీటర్ సెట్టింగ్, ఈ సెట్టింగ్ మనకు బాగా ఉపయోగపడుతుంది. ఓకే,
ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఏవి కావాలంటే ఆ టూల్స్ మన కళ్ళ ముందర వచ్చేస్తాయి ఆటోమేటికల్గా. ఇక్కడ వోల్ట్ మీటర్ ఉంది. ఆ వోల్ట్ మీటర్ ఆటోమేటికల్గా చూడండి దాని సర్క్యూట్ దాన్ని ఇదే తీసుకుపోతున్నా, మూవ్ చేస్తున్నా. అమీటర్ ఉంది, అమీటర్ని మూవ్ చేస్తున్నాను. బల్బ్ ఉంది, బల్బ్ను ఒక దగ్గరికి మూవ్ చేయడం, జూమ్ చేయొచ్చు మనం. ఓకే, బల్బును అరేంజ్ చేయడము, వైర్స్ కనెక్షన్ ఇవ్వడము. ఓకే, ఈ సెట్టింగ్ అంతా కూడా మనము డిస్మాటిల్ చేసుకోవచ్చు, ఆ తర్వాత యాడ్ చేసుకోవచ్చు, లేదా షేర్ కూడా చేసుకోవచ్చు. తర్వాత మనం ట్రాక్ చేసి వేరే వాళ్ళకి షేర్ కూడా చేసుకోవచ్చు ఈ ఎక్స్పెరిమెంట్ని. ఇక్కడ యాడ్ 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 ప్లస్ నేను ఇప్పుడు ఏం చేసినానంటే ఒక్కసారి ఇక్కడ రైట్ సైడ్ కుడివైపున, ఓకే, ఒక్కసారి ఇక్కడ మిత్రమా ఈ బాటమ్ కింద నా ఫోటో కనపడుతుందా లేకపోతే ప్లస్ కనపడుతుందా మీకు స్క్రీన్ మీద? కిందికి ప్లస్ కనపడుతుందా 3 చుక్కల కింద? అంటే అక్కడ 3 చుక్కల కింద ప్లస్ కనబడుతుంది సార్. ఓకే, ఓకే, ఆ ప్లస్ దగ్గర కనుక మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు అన్ని టూల్స్ మనకు కింద కనబడతాయి. మీకు కనబడుతుందా ఇప్పుడు? అన్ని టూల్స్ కనబడుతున్నాయా? అవును, కనబడుతున్నాయి. బేసిక్, మీటర్స్, అనలాగ్. ఓకే, ఇక్కడ ఫస్ట్ బేసిక్ అనే దానిలో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా. పైన బేసిక్ అని, మీటర్స్ అని, అనలాగ్ అని, హోమ్ పవర్ అని, డిజిటల్ అని, డెమో అని ఉన్నాయి కదా. అందులో బేసిక్ లో ఉన్నటువంటి టూల్స్ ఇవన్నీ. కింద బ్యాటరీ, స్టూడెంట్ సోర్సు, లైట్ బల్బు, సింపుల్ స్విచ్, ఆ తర్వాత సింగిల్ పోల్ డబుల్ త్రో స్విచ్, ఆ తర్వాత డబుల్ పోల్ డబుల్ త్రో స్విచ్, ఆ తర్వాత రియోస్టార్ట్. ఇవన్నీ బేసిక్ లో ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు నేను మీటర్స్ మీద క్లిక్ చేస్తున్నా. మీటర్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు అన్ని మల్టీమీటరు, గాల్వనోమీటరు, మైక్రో అమ్మీటరు, ఎలక్ట్రిసిటీ మీటరు, రెసిస్టెన్స్ బాక్స్, డీసీ అమ్మీటరు, డీసీ వోల్ట్ మీటరు, ఇవన్నీ మీటర్స్ కనబడేది. అనలాగ్ అని క్లిక్ చేయగానే అనలాగ్ మీద క్లిక్ చేస్తే మనకు గ్రౌండ్ కి సింబల్, కెపాసిటెన్స్, ఇండక్టెన్స్, డయోడు, ఎల్ఈడీస్, ట్రాన్స్ఫార్మర్. సో ఇవన్నీ అనలాగ్ లో. హోమ్ అండ్ పవర్ క్లిక్ చేయగానే హోమ్ లో ఎలక్ట్రిసిటీ మీటర్ అంటే హోమ్ లో ఉండేటి, గ్రౌండ్ కు సంబంధించింది, ట్రాన్స్ఫార్మరు, ట్యాప్డ్, రెక్టిఫైర్, రిలే, ఎయిర్ స్విచ్. ఇక డిజిటల్ కు సంబంధించింది